स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॐ तेषां तेषां ओम ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయం 13వ బ్రాహ్మణాన్ని చూడండి. ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హీదం సర్వం ఉత్థాపయతి. ప్రాణం గురించి చెప్పనైనది. ఆ ప్రాణం అన్నము నుండి వస్తుంటుంటది కాబట్టి ఆ ఉక్తం ప్రాణం, ఆ చెప్పబడినటువంటి ప్రాణం ఇదం సర్వం ఉత్థాపయతి, మొత్తమును లేవనెత్తుతుంది, ఎగదోస్తుంది, ప్రేరేపిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఓం. ఇంకటి ఇవాళటి ప్రకరణం ఏంటంటే 2వ శనివారం కాబట్టి మనం చెప్పుకునే దాని ప్రకారం ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలని. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సందేహం లేకపోతే ఇవాళది ప్రకరణం చాలా సున్నితంగా వస్తున్నది. రికార్డు చేస్తున్నాను కానీ అనుకూలమైతేనే మరి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటంటే కుటుంబంలో జరుగుతున్నటువంటి దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండడం, ఉండి ఉండి అనుకోకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నటువంటి వారు నిశ్శబ్దమైపోవడం కారణం ఏంటంటే దిగ్భ్రమితం చేసేటువంటి సంఘటన అక్కడ జరిగింది. ఇదివరకు దాని గురించి వినలేదు, దాని గురించి చూడలేదు, అటువంటి సంఘటన జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటి సంభ్రమాశ్చర్యం కలిగేటువంటి ఈ రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే పసిపిల్లలను వాళ్ళ ముంగట మనది ఏదైనా వ్యవహారం ఉంటే ఆ వ్యవహారం వారికి అర్థం కాకపోతే కళ్ళులో కళ్ళు పెట్టి కన్నార్పకుండా చూస్తారు. గమనించారా? అది రహస్యం. ఇక ఒక సంఘటన, ఈ పేర్లు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి పేర్లు తీసుకోకుండానే చెప్పడం జరుగుతుంది. ఆర్య సమాజంలోనే జరిగినటువంటి సంఘటన. ఒక అమ్మాయి గుణవంతురాలు, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఏంటంటే ఆ అమ్మాయి అంటే అబ్బాయికి ఎంతో ఇష్టం, వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం, బంధువులకు అందరికీ ఇష్టం. కానీ ఆ అమ్మాయికి మాత్రం ఈ అబ్బాయి అంటే ఇష్టం లేదు, ఇల్లు అంటే ఇష్టం లేదు. ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అబ్బాయి వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నదని, ఎంతో ఆస్తి ఉన్నదని చెప్పేసి వివాహం అయితే చేశారు. ఇక వివాహమైంది కాబట్టి అత్తగారింటికి వచ్చింది. ఇక వచ్చింది కానీ ఆవిడ శరీరం ఎక్కడుంది, మనసు ఇంకెక్కడో ఉంది. ఇక వివాహమైన తర్వాత కాపురం చేపిస్తుంటే ఏకీభవించట్లేదు అని చెప్పేసి చెప్పడం, ఏకీభవించట్లేదు అని చెప్పి ఈ విషయంలో కె విశ్వనాథ్ గారు సప్తపది అనేటువంటి చిత్రాన్ని గీశారు. అది ఇక విషయం. ఇక ఈ ప్రకరణంలో ఈవిడని ఏంటంటే
ఏయ్ నువ్వు చెప్తే వింటలేవు ఏంటి అని అమ్మ కోపడడం, అక్క చెల్లెను, నాన్న కూడా కోపడడం. ఎవరెంత కోపడ్డా కూడా ఆవిడ ఒప్పుకోకపోతే ఒకరోజు తిథి ముహూర్తం చేసి మంచానికి కట్టేసి ఆమె తోటి కాపురం చేయించారు. కానీ ఇంకా అది ఆయన సంతోషపడ్డాడేమో కానీ భర్త, ఈవిడ మాత్రం ఏకీభవించలేదు. అట్లా చేసినా కూడా సంతానం కాలేదు. సంవత్సరం అయింది, సంవత్సరంన్నర కూడా అయింది. ఇక దాంతో విసిగిపోయి ఆమె అన్యమనస్కంగా ఉండడం వల్ల ఆమెను విడిచిపెట్టి మరి వేరే పెళ్లి చేసుకున్నాడు ఇతను. ఇక ఒక పెళ్లి ప్రకరణంలో చూస్తే ఏంటంటే మళ్ళా సంవత్సరం తర్వాత ఆవిడ ఒక బాబుని ఎత్తుకొని వచ్చింది. అంటే ఎవరు వీలు అని అంటే నా బిడ్డనే అని చెప్పేసింది. ఈ విషయంలో ఢిల్లీ నుంచి ప్రకాశితమయ్యేటువంటి నవభారత్ టైమ్స్ అనేటువంటి న్యూస్ పేపర్ దినపత్రికలో ఇచ్ఛాశక్తి మనం కోరుకుంటే మనం ఏ రకంగానైనా ఎదగగలుగుతుంటాం అనేటువంటి ఈ మన కోరికను పట్టి ఈ యొక్క మెదడులో కణతులు అనేటువంటి ద్రవాలను విడుదల చేస్తూ ఉంటుంటాయి. ఇష్టం లేకపోతే అవి బిగుసుకుపోయినట్టుగా ఉంటుంటాయి, గ్రంథులను విడుదల చేయవు. దానివల్ల మనం ఏది అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందం వేరు, అనుకోకుండా కలిగేటువంటి దానిది వేరు, ఇంకొకరు చేసి పెట్టిన ద్వారా పొందేటువంటి ఆనందము వేరు. ఇందులో ఏది మంచిది? మనం సంకల్పపూర్వకంగా చేసిన దానికే ఫలితం ఉంది. అది గొప్పది. ఎందుకు అని అంటే దాంట్లో మనం అసఫలమైనా కూడా మళ్ళీ మనం చేయగలుగుతాం, ఇంకొకరికి మనం నేర్పించగలుగుతాం. అదే అనుకోకుండా వచ్చిన దాంట్లో మనం ఏమీ చేయలేని స్థితి. మళ్ళీ ఇంకొకటి చేసి పెట్టిన దాంట్లో మనం కేవలం అజ్ఞానులం. ఎందుకంటే మళ్ళీ చెడిపోతే దాని వారి దగ్గరికే వెళ్ళాలి. పరాధీనమైనటువంటి జీవితం. ఈ ఇచ్ఛాశక్తి అనేటువంటిది చాలా మహత్వపూర్ణమైనటువంటిది. ఈ ఇచ్ఛాశక్తి ద్వారానే గొప్ప గొప్ప వాళ్ళు వారి స్థాయిలో ఎదిగి ఈ సమాజమును నడిపిస్తున్నారు, ఇచ్ఛాశక్తి కలిగినటువంటి వారే. ఇక తొందరపడేటువంటి వారే ఇబ్బంది పడుతుంటారనమాట. విజయలక్ష్మమ్మ గారు తొందరపడడం, అయిపోయారు అందరూ, మీ పేరే చెప్తున్నారు, అయినా మీరు తొందరపడుతున్నారు. ఈ తొందరపాటు వల్లనే మీరు ఇబ్బంది పడుతున్నారు. మన వంతు వచ్చే వరకు వేచి చూడడం. భగవంతుడు ప్రతిదీ మన ప్రతి కదలిక మీద దృష్టి పెట్టాడు. నన్ను తొందరపడకూడదు. ఇప్పుడు మీరు కరీంనగర్లో ఉండి మీ ఇంట్లో మీరు ఎట్లయితే మీ దినచర్య చేసుకుంటున్నారో, ఇంటి గోడలను, ఇంట్లోకి వచ్చే ఈగలను, దోమలను మీరు ఏ రకంగా పట్టించుకోవట్లేదో, అదే విధంగా భగవంతుడు కర్మఫలం ఏ పిల్లలతోటైతే ముడిపెట్టాడో, ఏ ఇంటితోటైతే ముడిపెట్టాడో, మీరు వారి మధ్యలో ఉండండి. వారు యజ్ఞం చేస్తలేరు, వారు చెప్తే వింటలేరు, మీరు వారిని ఎందుకు అనుకుంటారు? వారి ప్రారంభం అంతే ఉంది, వారికి అంతే అర్థమైంది, వారు ఆ రకంగా జీవిస్తున్నారు. వారి జీవితం జీవించండి, మీరు మీ జీవితం జీవించండి. మీరు యజ్ఞం చేసుకోండి, వాళ్ళు వద్దంటున్నారా? మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి, వాళ్ళు వద్దంటున్నారా? మనవడితో ఉండండి, వాళ్ళు వద్దంటున్నారా? సంతోషంగా ఉండడం. మనం మీరు నమ్మండి, నమ్మకపోండి, మనం ఏదైతే వద్దనుకుంటామో తప్పనిసరిగా అవే పరిస్థితుల్లో భగవంతుడు మన ముందు పెట్టిస్తుంటాడు. ఎందుకు అంటే నువ్వు ఇందులో ఒదగాలి, ఈ పరిస్థితుల్లో ఒదిగి నువ్వు ముందుకు పోవాలి. ఇది వద్దనుకుంటున్నావు అని అంటే నీకు ఎన్ని జన్మలైనా, ఏ జన్మలోనైనా, ఎక్కడికైనా ఈ పరిస్థితులు రావాల్సిందే. ఈ పరిస్థితుల నుంచే నువ్వు బయటకు రావాలి అని విత్తనాన్ని మట్టిలో పెట్టేసి మట్టిలోంచే పైకి తీస్తున్నాడు. ఇంకొక విత్తనాన్ని బురదలో పడేసి ఆ బురదలోంచే బయటకు తీస్తున్నాడు. ఇంకొక విత్తనాన్ని రవిదాసు లాంటి వారిని ఈ మాదిగ వాళ్ళ కులంలో పుట్టించి, చెప్పులు గుట్టించి అక్కడికి వెళ్ళి జ్ఞానవంతునిగా చేసి బయటకు తీసుకొచ్చాడు. ఈ రకంగా వచ్చేటువంటి పరిస్థితులను మనం చుట్టువల్ల వదిలేయండి. మనం సంతానాన్ని కనేటప్పుడే జాగ్రత్త పడితే మనకు మంచి సంతానం కలిగేది. అప్పుడు మనకు ఊహ లేదు, తెలియదు కాబట్టి కలిగారు, అయిపోయింది. వాళ్ళు మన వాళ్ళే. మనం తిట్టుకున్నా, వదిలేసినా, వాళ్ళు నాకు పుట్టలేదని అనుకున్నా, వారు మాత్రం మీ తల్లిదండ్రులు ఎవరని సమాజం అడిగితే
మన పేరే చెప్తారు. కాబట్టి ఆ పరిస్థితులను వాళ్ళను కాదనుకోలేము. సరే, ఇది ఇక్కడ వదిలేస్తే ఇక నిశ్శబ్దం అనే ప్రకరణంలో జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వచ్చి, సైక్రాట్రిస్ట్ దగ్గరికి వచ్చేసి ఒక తల్లి తన కుమారుణ్ణి తీసుకెళ్లి అడుగుతుంది. ఇప్పుడు అనుకోకుండా మౌనం అయిపోయాడు, ఏమి చెప్తలేడు, ఏం చేస్తలేడు, ఏమైంది అడిగితే ఆ డాక్టరు చాలా ప్రయత్నం చేశాడు, చెప్పట్లేదు. డాక్టరు తల్లి అనుమతి తీసుకొని ఆ అబ్బాయినికి వశీకరణ చేసి, వశీకరణ అంటే హిప్నోటిజం చేసి నిద్రపుచ్చి అతని మనసులో ఉన్నదంతా బయటకు కక్కించాడు. అది విషయం మళ్ళీ ఆ హిప్నోటిజం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లవానికి అతని రహస్యం అంతా తెలిసిపోయిందని అమ్మకు తెలియదు, డాక్టర్కు తెలియదు, ఎవరికి తెలియదు. అతనేమనుకున్నాడు, ఎవరికి తెలియదు అని చెప్పేసి. కానీ అతనికి వశీకరణలో ఉన్నప్పుడు అంతా చెప్పడం జరిగింది. ఏంటి, అన్నయ్యకు పెళ్ళయింది, వదినతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు, ఇల్లంతా మంచిగా సంతోషంగా ఉన్నది. కానీ అనుకోకుండా ఆవిడకు ఉద్యోగరేది ఇంటర్వ్యూ వచ్చింది వేరే ఊర్లో. అదే రోజు భర్తకి ఇంకొక దగ్గర వాళ్ళ ఇన్స్పెక్షన్ ఉండడం వల్ల వారు ఇటు వెళ్లాల్సి వచ్చింది, భార్య ఇంకొక దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. మరి దూరం ఊరు వెళ్తున్నది కదా అని చెప్పేసి మరిదిని తోడు చేసి పంపించారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే డాక్టర్ వారు చెప్పింది ఎందుకైండు అంటే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ మరిది అనేటువంటి అతను ఇదివరకు ఉల్లాసంగా ఉత్సాహం ఇల్లంతా వదినతో ఆడుకున్నట్టుగా ఒక ప్రేమ భక్తి భావంతో ఉన్నటువంటి వ్యక్తి సైలెంట్ గా అయిపోయాడు. ఎవ్వరు పిలిచినా పలకట్లేదు. అతన్ని ఒక మూడిగా ఉండడం, మౌనంగా ఉండిపోవడం. అమ్మ పిలిచినా చెప్పట్లేదు, నాన్న పిలిచినా చెప్పట్లేదు, అన్నయ్య పిలిచినా చెప్పట్లేదు. ఇక వదిన కూడా దగ్గరికి వచ్చి మాట్లాడినా కూడా ఇక అట్లాగే ఉంటున్నాడు అన్నట్టుగా. ఈ మౌనమే వేమనను కదిలించింది. వేమన వ్యభిచారం చేయడానికి ఆ ఉంపుడుగత్తె దగ్గరికి, వదిన దగ్గర ఆ సొమ్ములు అవన్నీ ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా అతను ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ ఆ గురువు గారి ప్రమేయంతో వదిన తన గుంపుడుగత్తె దగ్గర తను ఏం చేస్తున్నాడో, దేని గురించి ఇతను ఈ ఇల్లునంతా ఆగం చేస్తున్నాడో అని వేమనకు తన శారీరక స్వరూపాన్ని చూపించేసరికి అక్కడ కదిలినటువంటి వేమన మౌనంగా అయిపోయి మనకు వేమన శతకం లభించింది. అదే రూపకంగా ఈ అబ్బాయి మౌనంగా ఎదిగేయడని చెప్పేసి మళ్ళీ సైక్రాట్రిస్ట్ దగ్గర పోతే అతను అడిగిన దానికి ఈవిడ చెప్పింది అనమాట. అది ఈవిడ చెప్పడానికి పోతే సరిగా చెప్పట్లేదు, ఏదో దాపరికం చేస్తుంది, పరువు పోయే విషయం కదా. అందుకని మళ్ళీ అతన్ని హిప్నోటిజం చేసి ఆ హిప్నోటిజంలో అడిగితే ఏంటంటే ఇక ఇద్దరే ఉన్నారు కదా, అక్కడికి పోయినప్పుడు స్నానం చేసి ఆమె వస్త్రాలు వేసుకుంటుందంటే ఇప్పుడైతే అతడు బయటకు పోయింది కదా టిఫిన్ తీసుకురావడానికి, ఇప్పుడేమొస్తాడు అని చెప్పేసి ఆమె ఇట్లా నోట్లతో వస్త్రం పట్టుకొని వస్త్రాలు మార్చుకుంటుంది. ఆయన ఒకేసారి సంతోషం పట్టలేక వచ్చేసరికి ఏంటంటే అని చెప్పేసి నోరు తెరిసరికి ఆమె శరీరం అంతా నాకు వెనక కనిపించిందంట. దానికి హతప్రభుడు అయిపోయాడు అనమాట. అట్లా మౌనంగా ఒక్కొక్కరు దాని వెనుక. ఇప్పుడు మన తరగతిలోకి వచ్చేటువంటి ఒక ఆవిడ కూడా వాళ్ళ అబ్బాయి సైలెంట్ అయిపోయాడు. ఈమెయిల్ చెక్ చేసుకోవడం, గూగుల్ సెర్చ్, ఫోన్లు అన్ని డిలీట్ చేయడం, మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకోవడం, కోడ్ మార్చుకోవడం, మళ్ళీ అమ్మది చూడడం, ఈ రకంగా అన్ని చేస్తున్నాడు. ఎందుకు అని అంటే వారు ఇంకొక చోట డిస్టర్బ్ అయ్యారు. ప్రతి మౌనం వెనుక ఈ రహస్యం ఉంటది. ఆత్మహత్యలు మొన్ననే ఆత్మహత్యలు చేసుకునే ఒక సంఘటన తెలిసింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే ఆత్మహత్య వెనుక వాళ్ళది రహస్యం బయటపడింది, వేరే సంబంధం విషయం బయటపడింది. కాబట్టి అది పరువు పోయిందని అనుకొని ఇన్ఫీరియారిటీ తోటి వారు చచ్చిపోయారు. అంటే ఈ ప్రతి ఒక్క దాని వెనుక కారణం ఉంటుంటది. ఆ మౌనం ఛేదించాలి అని అంటే ఆ మౌనానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితికి మనం ఊతమివ్వద్దు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా. అందుకే వైదిక వివాహ వ్యవస్థలో ఏంటంటే అమ్మాయి అబ్బాయి స్వయంవరం ముందు చేసుకుంటారు. స్వయంవరంలో ఏంటంటే ఒకరి గుణకర్మ స్వభావాలు ఇంకొకరికి, వారి గుణకర్మ స్వభావాలు వీరికి,
ముందు ఆ గురుకులంలో ఆచార్యుల ద్వారా జరిగేటువంటివి కాబట్టి ఆచార్యులు వారి యొక్క గుణకర్మ స్వభావాలను ఒకరికొకరు విప్పి చెప్పుకునేటువంటి వారు. అక్కడ ఇష్టమైతేనే మళ్ళీ తల్లిదండ్రులను పిలిపించి అదంతా చేసిన తర్వాత మళ్ళీ వివాహ వ్యవస్థ చేసేసి ఇష్టమైన వ్యవహారం, ఇష్టమైన వివాహంలో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అనమాట. ఇష్టం లేని దగ్గర చేసినప్పుడు అక్కడ ఒదిగి అణిగిమణిగి ఉండడం. అరబ్ దేశాల నుంచి అమ్మగారు ఎంతో ఇష్టపూర్వకంగా, నా ఆచార్య గారు నేను ఏం చేయను, నాకు తరగతిలోకి వచ్చి ఎంతో అడగాలని ఉంది కానీ సమయానికి రాలేకపోతుంది. వారి సమయం మన సమయం 2 గంటల తేడా. మనం 4 గంటలకు లేస్తున్నాం అంటే వారు 2 గంటలకు లేవాలి. అందు గురించి 2 గంటల రాత్రికి లేచి మన తరగతికి రావాల్సి వస్తుంది. అందు గురించి నేను రాలేకపోతున్నాను. మరి వాట్సాప్లో పెట్టండి ప్రశ్నలు అంటే నేను అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తుంటారు, మళ్ళీ దాంట్లో నాకు ప్రశ్నలు వస్తుంటాయి, అందు గురించి నేను అడగలేకపోతున్నాను అని చెప్పేసి వారు అంటున్నారు. అయితే నేను ఒంటరిగా ఉన్నాను, నాతోటి మనోభావాలు పంచుకునేవారు ఎవరు లేరు ఇక్కడ. కాకపోతే మీ ప్రతి ఎపిసోడ్ నేను చూస్తున్నాను, ప్రతి విషయాలు చాలా కనువిప్పు కల్పిస్తున్నాయి. దాంతో నాకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మా పిల్లలకు కూడా అవే విషయాలు చెప్తాను, మా వారికి కూడా చెప్తాను. కానీ మా వారు వింటారు, సైలెంట్ గా ఉంటారు, ఏమీ చెప్పరు అని అన్నారు. అంటే అమ్మగారు ఒకసారి ఫోటో పెట్టండి అని చెప్పాను. ఫోటో పెడితే ఆ వ్యక్తి సైతం డిస్టర్బ్ అయి ఉన్నాడు. అంటే ఎక్కడో వారికి సంఘటన వారిని కదిలించింది, దానికి వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఆ అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, పెళ్ళయి మాకు ఇన్ని సంవత్సరాలు అయింది, మా ఇంటికి రాలేదు, మా నాన్న మా అన్నదమ్ములతో వారు కూర్చోండి భోజనం చేయలేదు, కలిసిపోలేదు, ఇంకా వేరుగానే ఉన్నారు. కారణం ఏంటంటే చూస్తే వారు భయపడి ఉన్నారు. తండ్రితోటే కావచ్చు, అమ్మాయి తండ్రితోటే కావచ్చు, అన్నదమ్ములతోటే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పరిస్థితులతోటి వీరు భయపడి ఉన్నారు. ఇప్పుడు వారు భయపెట్టారు, వీరు భయపడ్డారు, కానీ శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? అమ్మాయి అనుభవిస్తున్నది. ఇక్కడ జీవితాలు ఈ మౌనం వెనుక ఇక మళ్ళీ మరి మీ వారు మీ పట్ల ఎట్లా ఉంటారు? చాలా మంచివారు ఆచార్య అని చెప్పేసి వారి గురించి చెప్తుంటారు. మంచివారే, వారు మంచివారే, వారి ప్రవర్తన కూడా మంచిగానే ఉంది. కానీ ఆ భయపడిన సంఘటన పోవాలి అంటే మనసులోంచి పోతే ఇక ఆయుష్ పెరుగుతుంది. ఆ సంఘటనను మనసులో పెట్టుకొని ఉంటుంటారు కాబట్టి ఆయుష్ తగ్గుతుంది. దాంతో డిప్రెషన్ కు గురవుతుంటారు, దాంతో అనుమానాలు వస్తుంటాయి, దాంతో ఇంకెన్నెన్నో వస్తుంటాయి. కాబట్టి జీవితం ఒక ఆట, ఆడుకోండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. మళ్ళీ దొరకదు. వేరే వారి దగ్గరికి పోతే అక్కడ మనల్ని యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేస్తారు. అక్కడ వారి గురించి ఇప్పుడు బయటకు అలంకరించుకొని వెళ్ళేటువంటి రహస్యం ఏంటంటే, ఇంటిలో ఆ అలంకరణకు విలువ లేదు కాబట్టి బయటకు అలంకరించుకొని వెళ్ళడం వల్ల అక్కడ మనం సంతృప్తి పడుతున్నాం. కానీ ఇక్కడ ఈ మధ్య పాట వచ్చింది కదా, బుల్లెట్ బండికి వచ్చే తపా నరణవ చరణం, నీకు అందాల దునియానే చూపిస్తపా అని చెప్పేసి ఆ తొందరపడకుండా ఈ యొక్క జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించండి. భగవంతుడు ఇది మనకు ఇచ్చినటువంటి మన సంకుచిత భావాలని పోవడానికి ఇది భార్యకు భర్త ఇది ఈ జీవితం చాలా ఉత్తమమైనటువంటిది. అందు గురించి ఈ బీపీలు, ఈ టెన్షన్లు, ఈ వీటితోటి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఈ మౌనం ఉన్నారు అని అంటే ఆ మౌనం వెనుక కారణం ఉంది, దానికి చికిత్స ఉంది. ఈ యొక్క వాళ్ళు ఎవరైతే నోటితో చెప్పలేరో, సహజంగా చెప్పలేరో, వారికి హిప్నోటిజం వశీకరణతోటి వారి చేతన శక్తిని మూర్చబడజేసి ఆ యొక్క వశీకరణలో వారితోటి అన్ని చెప్పించేటువంటి చికిత్స ఇప్పుడు విద్యమానమై ఉంది. అన్ని దేశాల్లో ఉంది, మన దేశంలో ఉంది, మన తెలంగాణ హైదరాబాద్ లో ఉంది, ప్రతి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంది. అందు గురించి ఈ యొక్క రహస్యం ఇప్పుడు మన తరగతులు వచ్చేటువంటి ఆ అమ్మాయి వాళ్ళ డాక్టర్కు చెప్పింది ఏంటంటే, వారి కనుక్కుంటే
ఇంకొకరి దగ్గర డిస్టర్బ్ అయి ఉన్నారు. ప్రతిదానికి అతడు చదవట్లేదు, నాకు ఈ జీవితం వద్దు, నేను చదివి ఏం చేసుకుంటాను అంటే, మరి నీకు చదువుకోకపోతే ఎవరు పిల్లనియర్రా, ఉద్యోగం రాదంటే, నేను ఉద్యోగం చేయను, ఏం చేయదు, పెళ్లి చేసుకుని నీలాగా ఇబ్బంది పడాలి. చిన్నవాడే కానీ పెద్ద పెద్ద ఆలోచనలు, అర్థం లేని ఆలోచనలు. అందు గురించి ఇది జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఈ యొక్క బీపీ, షుగరు, టెన్షన్ పెట్టుకొని ఇదంతా చేయడానికి కారణం మన వ్యవహారమే. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్య? ఈ విషయం అవసరమేనా కాదా? అవసరమే, చాలా చాలా అవసరం ఆచార్య. అనుభవపూర్వకంగా కూడా మనకి ఏదైతే మనం ఇష్టం లేని మనం అనిపించవలసి వస్తుందో అవి కూడా తెలుస్తున్నాయి ఆచార్య. అందుకని ఈ జీవితం పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియట్లేదు ఆచార్య. అదే ఈ ఓం ప్రకాశ్ చేపట్టింది అదే. ఎందుకంటే దయానంద సరస్వతి యొక్క కళలు నిజము చేయడం, దివ్యమానవ నిర్మాణంతో సమాజం యొక్క ఈ ప్రక్షాళన చేసి అజ్ఞానాన్ని విడగొట్టడానికి, జ్ఞానవంతులను చేయడానికి ఓం ప్రకాష్ తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు. అందరూ ఈ రకంగా ప్రయత్నం చేస్తే సమాజం బాగుపడుతుంది. ఎవరో చేయలేదు, ఎవరో చెయ్యాలని ఎదురు చూసే కంటే మన వంతుకు అయినంత వరకు చెయ్యాలి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే, ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదు పరిస్థితి. చెప్పకపోతే ఎదుటి వారికి తెలియదు, చెప్తే మనం ఇరుక్కపోయినట్టుగా సమస్యలు వస్తాయి. ఎంత సున్నితంగా ఉంటుందో చూడండి. చెప్పాలి ఆచార్యజీ, చెప్తేనే అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. 10 మందిలో ఒక్కరైనా దొరుకుతారు కదా, బయటికే రావు రహస్యాలు. అలాగే సమస్యలు తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అసలు వచ్చారు నాకు రావట్లేదు, అణిగి మణిగి ఉండటము. అణిగి మణిగి ఉండడం అది గృహహింస అనొచ్చు, లేదంటే వ్యక్తిత్వ హననం అనొచ్చు. అణిగి మణిగి ఉండడం ఉల్లాసం, ఉత్సాహంగా, స్వేచ్ఛగా. అక్కడ ఇప్పుడు మనం ఈ ప్రాణ విద్య దీంట్లో వస్తున్నది బృహదారణ్యక ఉపనిషత్తులో. ఆ ఉల్లాసం, ఉత్సాహంతో మనము అణిగిమణిగి ఉండి శ్వాస తీసుకున్న వారి చూడండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నవారి శ్వాస తీసుకుంటే వారి ఆరోగ్యాన్ని చూడండి. అర్థమవుతుందా లేదా? అందుకని మనం ఎంత ఉత్సాహంగా ఉంటే మన శరీరము ఈ యొక్క సెల్స్, ఈ మాంస కణాలని విప్పుకుంటాయి. ఇలా ఈ పువ్వు కనబడుతుంది కదా ఎదురుగా ఓం ప్రకాశం వెనకాల, ఇట్లా పువ్వు విచ్చుకున్నటువంటి నవ్వుతున్నటువంటి శరీరం అట్లా ఉంటది. అదే భయంతో బిగుసుకుపోయినట్టు ఉంటే వారి శరీరం పిడిసగట్టుకపోయినట్టుగా ఉంటుంది. పెట్టుకోలేదు ఎందుకు? అది అవన్నీ అనవసరమైనటువంటివన్నీ మనసులో పెట్టుకో. అయ్యో భార్య ఇట్లా ఉన్నది, పిల్లలు చెప్తే వింటారు, వినకపోతే వారి కర్మ వారు అనుభవిస్తుంటారు. సమాజం ఎవ్వరిని వదిలిపెట్టాడు, దేవుడు ఎవ్వరిని వదిలిపెట్టాడు. యథాయోగ్యమైనటువంటి సామాజిక ఎదురు దెబ్బలతోటి కనువిప్పు కల్పిస్తుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఓం ఆచార్య వరలక్ష్మి మాకు బొట్టు పెట్టుకోమనండి. ఎలా ఉంది ఆమె చూడు, అది వదలదు. మరి ఎట్లా మర్చిపోయారా అమ్మగారు? ఆ వస్త్రాలు బొట్టు లేకుండా ఎలా కనిపిస్తుంది ఆచార్యజీ? అదే మరి అది ఒక్కొక్కసారి అయితే ఆ కాషాయం వస్త్రం వేసుకొని వస్తే ఒక రిషికలాగా, దేవమాత లాగా కనిపిస్తారు. ఇప్పుడు మరి ఒక్కోసారి ఆతృతపడి వచ్చినట్టుంది. శ్యామలయ్య గారు, ప్రసంగం అవసరమేనా? బాలాజీ గారు నిద్రమూతలో వచ్చారు. అవసరమే ఆచార్యజీ, అవసరమే. తెలుసుకుంటేనే అన్ని తెలుస్తాయి. తెలియకుంటే ఏదో మనకు ఇబ్బందుల్లో పడతాం. తెలుసుకోవాలి. చాలా ఉన్నాయి ఆచార్యజీ, మీరు చెప్పలేని ఇబ్బంది పడకుండా మాకు చెప్తున్నారు ఆచార్యజీ. ఏంటంటే ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు, ఎక్కడ పోయినట్టయితే పరిస్థితి అర్థం చేసుకోండి. ఇక ఇదే ప్రసంగంలో ఇంకొక వ్యక్తిత్వం ఉన్నది. ఏంటంటే దాని గురించి దయానంద సరస్వతి ప్రసంగిస్తున్నప్పుడు వారికి చెప్పడం జరిగింది ఏంటంటే, ఆ సభలో అమీచంద్ అనే వ్యక్తి చాలా మంచి పాటలు పాడతాడు. చాలా లోతైనటువంటి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కదిలిస్తూ ఉంటాడు అనమాట. అటువంటి గుణకర్మాలు తెలుసుకొని స్వామీజీ వారిని వేదిక మీదకి పిలిచారు.
పాటలు పాడిస్తుంటే వారి గురించి తెలిసినటువంటి వారు స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఏంటంటే, స్వామీజీ ఆ వ్యక్తి మంచివాడు కాదు, అతడు మీరు ఏ ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క వేద జ్ఞానాన్ని మాకు పంచుతున్నారు, ఆ వ్యక్తి వేదికనెక్కి ఈ యొక్క పాటలు పాడడం మాకు ఎవరికి నచ్చట్లేదు, ఎందుకంటే అతన్ని మేము చూస్తున్నాము అని అంటే, అతని గురించి తెలుసుకున్న తర్వాత స్వామీజీ మరుసటి రోజు కూడా అతడు వేదిక మీదకి పిలిచి పాట పాడించాడు. పాట పాడిన తర్వాత స్వామీజీ కూడా చాలా చప్పట్లు కొట్టి చాలా బాగా పాడావని చెప్పేసి మెట్లు దిగి కిందికి పోతున్నప్పుడు అతనితో అన్నాడు, హమీచంద్ తూ హై తో హీరా పర్ कीचड़ में पड़ा हुआ है, इससे क्या ప్రయోజనం होगा? ఓ హమీచంద్, నువ్వు ఒక రత్నానివే, నీలో కళ ఉంది, కానీ మురికి కుంపంలో పడి ఉన్నావు, బురదలో ఉన్నావు, అందుకే నీ విలువ సమాజానికి తెలియట్లేదు. నువ్వు బురదలోంచి బయటకు రా, నీ బురదను నువ్వు కడుక్కో, అప్పుడు నీ విలువ తెలుస్తుంది, నువ్వంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పేసరికి గదే వేదిక దిగడంతో ఇంటికి వెళ్ళి ఇంట్లో తాగేటువంటి ఆ సారా సీసాలను పగలగొట్టడం, మళ్ళీ ఎవరెవరితో వ్యభిచారం చేసేటువంటి ఆ స్వభావం ఉన్నది వాళ్ళందరితోటి తెగదెంపులు చేసుకొని మళ్ళీ స్వామీజీ ఎట్లా ఆ రకంగా నడుచుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. అయితే ఇదే విధంగా ఇంకొక వ్యక్తి ఆర్య సమాజాన్ని అధికారంలో తీసుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తి అతను చేస్తున్నటువంటి దాంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ పతంజలి ఆశ్రమంలో కూడా ఒక వ్యవహారం ఏంటంటే, అందరికీ ఫోన్లు చేయాలంటారు, ఇంకొకసారి అంటారు ఎవరికి ఫోన్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు, కరపత్రం వేయాలి అనేటువంటి మన వాళ్ళు పుష్పమ్మ గారికి ఇట్లా అన్నారు. మరి కరపత్రం వేయాలని అంటే కరపత్రం వేయొద్దు, ఎవరికి తెలుస్తుంది అంటే వారు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తన మాటల వల్ల సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది ఎవరికి తెలియదు. ఎందుకు అట్లా ఈ రకంగా అంటే ఈ వ్యవహారం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తే ఏంటంటే వీరికి సరి అయినటువంటి గురువు దొరకలేదు, సరి అయినటువంటి జ్ఞానోదయం కలగలేదు, అందు గురించే ఇటువంటివి చేస్తుంటారు. ఇంతకు మినహా ఇక్కడ ఏమీ లేదు. ఏమంటారు శ్యామలయ్య గారు? అంతే అంతే ఆచార్య, వాళ్ళ కరెక్ట్ తెలియదు, ఒక రూట్ అనేది తెలుస్తలేదు, తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, ఏదంటే అదే చెప్తున్నారు. అందుకని ఇంతకు మించి ఈ విషయం మాట్లాడటం మంచిది కాదని నాకు అభిప్రాయం. అంతే అంతే. మన జీవితాల్లో కూడా మన పిల్లల పట్ల, మన భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల ఈ యొక్క రహస్యాన్ని వీరు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, మనం ప్రవర్తననే చూస్తున్నాం. విజయలక్ష్మి గారు వారి వ్యవహారమే చూస్తున్నారు, కానీ తల్లిగా తల్లడిల్లేటువంటి తత్వం మీ దగ్గర పెట్టి దేవుడు ఏం ఆలోచింపజేస్తున్నాడంటే వారికి అంతవరకు అర్థమైంది, వారికి విషయంలో అవగాహన లేదు. వారికి భయపడి మీరు ఎంతవరకు పరిగెడతారు? ఇప్పుడు ఈ వయసు వచ్చింది, ఇంకెంతవరకు పరిగెడతారు? ఎంత దూరం పరిగెడతారు? మీరు శరీరంతో పరిగెత్తచ్చేమో కానీ భగవంతుడైతే వారితోటే ముడిపెట్టాడు కదా, ప్రేణానుబంధం, పేగుబంధం, రక్త సంబంధం, పిల్లలను కాదనుకోలేము కదా. అందుకని మీరు వారిని ఏమీ అడగవద్దు, మీరు వారిని ఏమీ పట్టించుకోవద్దు. మీ దినచర్య మీరు చేసుకోండి, మీరు యజ్ఞం చేసుకోండి, మీరు ఉపనిషత్తు జ్ఞానంగా అధ్యాత్మ సత్సంగంలో పాల్గొనండి, మీ విషయంలో మీరు ఉండండి, వాళ్ళు ఉన్నారా లేరా అని పట్టించుకోకండి, నిష్కామ భావంతో జీవించండి. ఈ రకంగా ఈ రకంగా మన కష్టము నిష్ఠూరకము, తప్పో ఒప్పో, తెలుసో తెలియకనో జరుగుతుంది. భగవంతుడు మీరు చేయాల్సిన పురుషార్థం ఏంటంటే, భగవంతుడు నాకు ఇంత లోక జ్ఞానం తెలియదు, ఈ పరిస్థితిని పెట్టావు, నేను ఓడిపోకూడదు, నీ బిడ్డ ఓడిపోకూడదు, ఇటువంటి ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అయినా సరే నా పిల్లలకు నేను ఒక ఆదర్శంగా ఉండాలి. మీరు మౌనంగా ఉండండి, ఇంట్లో ఎవరితో మాట్లాడకండి, మీకు కావాల్సింది వంట ఇష్టం ఉంటే వండుకోండి, లేకపోతే లేదు, కానీ ఉండాల్సింది అక్కడే. మీరు చేస్తూ పోతుంటే ఇవ్వాల రాకపోయినా రేపు వాళ్ళు వచ్చి మీ పక్కన కూర్చుంటారు, మీ మనవడు మనవరాలు వాళ్ళు కూడా వస్తారు. వారికి నేర్చుకునే అవకాశం మీరు ఇవ్వట్లేదు, మీరు దూరంగా ఉంటున్నారు. మీరు దూరంగా ఉండడం వల్ల మీరంటే ఏంటో తెలియదు, మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తుంటారు. ఇవి చెప్పాల్సి వస్తుంది.
అది ఒకరి విషయం వ్యక్తిగతంగా పేరు తీసుకొని చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తున్నది. మీరు పదే పదే నేను ఇల్లు ఇచ్చిపోతున్నా, ఇక్కడ వీళ్ళు నాకు టెన్షన్ వీళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు కాబట్టి వారికి మనకు ముడిపడి ఉన్నది కదా. భగవంతుడు మన కడుపునే వారిని పుట్టించాడు అని అంటే మనం శరీరంతో దూరం పోతుండొచ్చు, కానీ వారితోటి తల్లిదండ్రుల సంబంధం పిల్లలకు ఎట్లా దూరం చేస్తాం చెప్పండి. అందుకని మనం దూరం పోవడం కాదు. మీరు రేపు మనకు అది కదల్లేని స్థితిలో మంచాన్ని దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడంటే, కదల్లేని స్థితిలో మంచాన్ని పడి పక్క బట్టల్లోని మలమూత్ర విసర్జన చేసుకునేటువంటి స్థితిలో బిలబిలలాడిస్తుంటారు. అప్పుడు సేవ చేసేది వారే, వేరే వాళ్ళు రారు, పక్కింటోళ్ళు రారు, కరీంనగర్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, బొంబాయి వాళ్ళు రారు. ఆ పిల్లలు, ఏ పిల్లల నుండి అయితే మనం దూరం పోతున్నామో ఆ పిల్లలే సేవ చెయ్యాలి. మొన్న చూసారు కదా మీ భూమయ్య గారికి. అందుకని ఏదైనా సరే ఉప్పో నీరు కలో గంజో ఏదైనా సరే వారితో పంచుకొని తినాలి, వారి మధ్యలో ఉండాలి. మీకు భగవంతుడు అమ్మ నువ్వు గ్రహించగలవు అని చెప్పేసి వారికి భిన్నంగా, వారి గురుకులంలో చదువుకున్న వారి పరిస్థితి ఏ రకంగా ఉన్నా మీకు భిన్నంగా ఈ ఉపనిషత్తు జ్ఞానంతోటి, ఈ యొక్క మునిగారి సాంగత్యంతో, ఓంప్రకాశ సాంగత్యంతో ఇంత జ్ఞానోదయం కలిగిస్తున్నాడు కదా. అంటే దేవుని అనుగ్రహం మీ మీద ఉన్నది కదా. అంటే ఎందుకు ఈ జ్ఞానోదయం, ఈ జ్ఞానం ఎందుకు అంటే మీరు ఇంటి నుంచి పారిపోవడానికా? కాదు కదా. రేపు పరిస్థితులు అన్ని వాళ్ళ మధ్యలో వారితో పాటు ముడిపెట్టినప్పుడు వారికి దూరంగా వెళ్ళడం సరైనటువంటిది కాదు. మీరు బాధపడవచ్చు మా పేరు తీసుకొని చెప్తున్నారని, కానీ మీరు చేసే వ్యవహారానికి ఇది ఎన్నో సార్లు ఆలోచించి చెప్పాల్సి వస్తున్నారు. మీ మీద దయదలిసే అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లా ఎంతగానో పరిగెట్టుకోపోతారు. పోతే బస్సులో ఎక్కడం దిగడంలో పడిపోతే మళ్ళీ తెచ్చి వీరి మధ్యనే పడేస్తారు ఎవరైనా కూడా. ఏం ఉరికినావు కదా, ఏం చేస్తున్నావు, ఎందుకని పోయినావు అని అప్పుడు అనే మాటలే. అవి భరించగలమా? భరించలేము ఆచార్య. మరి ఇవి అవసరమేనా కాదా చెప్పండి? అవసరమే ఆచార్య, అవసరమే ఆచార్య. అందు గురించి ఇంట్లో వాళ్ళతోని ఒదిగి మదిగి ఉండాలి. వాళ్ళతోనే ఒదిగి ఉండడం వేరు. మన ప్రారంధ కర్మను బట్టి వాళ్ళని మనకి ఇచ్చాడు కనుక వాళ్ళతోనే మనం నెగ్గుకు రావాలి ఆచార్జీ. అంతే. ఇది అందరికీ అంతర్మదనమే ఆచార్జీ, అందరికీ అనుభవపూర్వకంగా కలిగే అంతర్మదనమే. నాకు భయం వేస్తుంది, ఇది యూట్యూబ్ లో పెట్టాలా వద్దా, చెప్పకూడదా అని అంటే తప్పట్లేదు. మరి నేను చెప్పింది మీరు వాస్తవాలు చెప్తున్నారు. మీరు వ్యక్తిగతంగా ఎవరికి ప్రత్యేకం చెప్పటంలా, ఇది అందరికీ కలిగే అనుభవాలే ఆచార్జీ. కాకపోతే అందరం చెప్పుకోలేము, కాకపోతే అందరికీ కలిగే అనుభవాలు అయ్యే, అందరం అనుభవించే జీవితం అదే. మీరు చెప్పింది వాస్తవమే. ఇది వదిలిపెట్టి ఎక్కడికి పారిపోలేము. ఈ ప్రారంధ కర్మను మనం అనుభవించవలసిందే. ఈ అనుభవించవలసింది ఏదో ఆయన ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా అనుభవించడానికి మనం సిద్ధపడి ఉండవలసిందే. కొంతమంది బాధలతో చెప్పుకోలేకుంటారు ఆచార్జీ. మీరు చెప్తున్నారు దాంతో సలహాతో ఇంకా చక్కగా మనకు ధైర్యం వచ్చేటట్టు చెప్తున్నారు ఆచార్జీ. అలా అని కాదు ఆచార్జీ. శ్యామలయ్య గారు చెప్పండి. కొంతమంది తెలిసి కూడా ఎందుకు చెప్పాలి, ఇది చెప్పరాదు అని అన్ని తెలిసిన వాళ్ళు కూడా చెప్పకుండా దాపెట్టుకొని ఉంటారు తెలిసినా కానీ కూడా. కానీ మీరు అన్ని చెప్తున్నారు కాబట్టి ఇది పాటించవలసిందే, దాన్ని తెలుసుకోవాల్సిందే. దీంట్లో తప్పేం లేదు ఆచార్య, ఉన్నది ఉన్నట్లు నిజంగా ఉంది. ప్రభాకర్ గారు ఒక తండ్రి లాగా చెప్తున్నారు ఆచార్య. మీరైతే మాకు ఒక తండ్రి, అచ్చం తండ్రి లాగా చెప్తున్నారు ఆచార్య. అమ్మ పొగడకండి, చాలా అహంకారం వస్తే మళ్ళీ మీకు దొరకను. రాదాచార్య, రాదు, అలాంటి ఏం రాదు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆచార్య. ప్రభాకర్ గారు చెప్పండి. చాలా మంది చాలా మనసులో ఉంచుకుంటూ ఉంటారు, కానీ మీరు చక్కగా చెప్తున్నారు ఆచార్య. దీని వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కానీ నష్టం కాదు ఆచార్య. ఈ విషయాలు ఇప్పుడు అనుభవం లేని వాళ్ళు కూడా ముందు జాగ్రత్త కొరకు చాలా ఉపయోగపడతాయి అనేది. అనుభవం లేకుండా ఎవరూ లేరండి. మనం కూడా వయసు ముందుకొచ్చి పిల్లలతోటి ప్రయాణం నడుస్తున్న వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే ఒకళ్ళు బయట చెప్పుకుంటారు, ఒకళ్ళు చెప్పరు అంతే. కానీ అందరూ ఇదే అనుభవంలో ఉన్నాం. కుటుంబ వ్యవహారంలో ఎలా మసులుకోవాలనేది చాలా ఒక మంచి అంటే
అభిప్రాయ భేదాలు, వాళ్ళ అభిప్రాయాలు మనకు కలవు, మన అభిప్రాయాలు వాళ్ళకి కలవు. మన ప్రయాణం వాళ్ళకి పిచ్చితనంగా ఉంటుంది. ఈ పిచ్చి ఏంటి, ఈ చాదస్తం ఏంటి అంటారు. కుటుంబ వ్యవహారాల గురించి చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా ఆచార్యజీ. ఇవన్నీ సమస్యలు వస్తే పెంచే వాళ్ళే అధికంగా ఉంటారు కదా. ఒక బాలాజీ పాట గారు ఉంది ఆచార్య, ఒక పాట ఏమంటే, తెలిసినాదని పొంగబోకన్నా తెలవిలో తెలివి తెలిసి మాయను రోయవలెనన్నా. మాయ జరుగుతుంటే కూడా రోయాలే, తెలుసుకునాలే, తెలుసుకుంటేనే అది దానికి విలువ ఉంటుంది అనేది తెలిసిందని ఇంకా అట్లా పొంగిపోకుండా ఉండాలి అనేది ఆ అర్థం అవుతుంది ఆచార్య. ఓం. బాలాజీ గారు, విజయలక్ష్మమ్మ గారు, ఇబ్బంది పెట్టానా మీకు? విజయలక్ష్మి గారు, ఇబ్బంది కలిగితే క్షమించండి. ఎందుకంటే మీ మీ అవస్థ అక్కడ ఇక్కడ పోవాలి పోతుంది. ఇది సమస్య కాదండి, ఇది చాలా మంది ఆచార్య అందరి మనసులో ఉంటుంది ఆచార్య ఇలాంటి బాధలు. అందరికి ఉపయోగపడేది కదా ఆచార్యజీ. అమ్మగారికి కాకుండా ఇది అందరికి ఉపయోగపడేది కాబట్టి అందరికి ఉపయోగపడే ఆచార్జీ, అందరికి ఈ ప్రయాణమే మనం మార్చుకోవడం చేసుకునే ప్రయాణం ఇది. ఇది అత్యవసరమే ఆచార్జీ. వాళ్ళు మారరు కనుక మనమే మార్చుకోవాలి. అంతే. మనం పెద్ద ఓపిక మన దగ్గర ఉండాలని భగవంతుడు మనల్ని ముందుగా పుట్టించి తర్వాత మనము కొద్దిగా ఎదిగిన తర్వాత మన కడుపున వాళ్ళని పిల్లలను పంపిస్తున్నాడు. అందుకని ఓపిక మన దగ్గర ఉండాలి, సహనం మన దగ్గర ఉండాలి. వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళని వదిలేయండి. మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఈగలు దోమలు వస్తాయి, అది కిటికీలో ఎవరైనా కనపడుతుంటారు, బయటకు చూస్తే ఎంతో మంది కనపడతారు, వాళ్ళందరినీ పట్టించుకుంటాం. అట్లాగే వదిలేయండి, వాళ్ళని ఉపేక్షించండి. మీకు కావాల్సింది మీకు వంట చేసుకుంటానండి. దేవుడు కూడా చెప్తాడు, పరమాత్మ కూడా అనుభవపూర్వకంగా అన్ని తెలియచేస్తున్నాడు ఆచార్య. అన్ని తగ్గించుకోండి, అన్ని తీసేసుకోండి. అదే మీకు ఈ ప్రయాణానికి, ఈ నడిచే మార్గానికి ఫలితం అని చెప్తున్నాడు ఆచార్య. ఇప్పుడు వీరలక్ష్మి గారు ఇప్పుడు లేరు, వారు చెప్పేవారు, ఆచార్య గారు మీరు అందరికి వారికి చెప్తారు, వీరికి చెప్తారు, మీరు సమయానికి భోజనం చేయరు. ఇదిగో నేను రవ్వ వేయించేస్తున్నాను, ఈ రవ్వ మీరు కేవలం పాలల్లో 2 చెంచాలు వేసుకోండి, పాలు కూడా లేకపోతే వేడి నీళ్ళలో 2 చెంచాలు వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా అదే విప్పుకుంటుంటది, అది తినవచ్చు అని చెప్పారు. మీరు కూడా అలాగే చేయండి. వారు వంట చేస్తేనే ఆ వంట తినలేకపోతే, మీరు చేసుకోలేని సామర్థ్యం ఉంటే ఆ రవ్వ ఒకసారి వేయించి పెట్టుకొని అది దాంట్లో తినండి. ఎందుకు అదే గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటది కదా, దాన్ని వేయించి పెట్టుకోండి. దొడ్డు రవ్వ అయినా సరే వేయించి పెట్టుకోండి, ఉప్మా చేసుకోవచ్చు. అది లేదంటే ఆ బొంబాయి రవ్వ అయితే వేడి నీళ్ళకే వేయించి పెట్టుకోవడం ఎందుకు అంటే పురుగు పట్టకుండా ఉండడానికి, తొందరగా పురుగు రాకుండా ఉండడానికి. దాన్ని 2 చెంచాలు వేసుకున్నారంటే మంచిగా అది విప్పుకుంటే ఉడికినట్టు అవుతుంటది, తినవచ్చు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి, మహబూబ్ నగర్ పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఇది ఎందుకు ఇప్పుడు అవసరమా? ఈ పరుగు ఎక్కడన్నా పడిపోయారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి మంచాన పడేస్తే ఇప్పుడు మీరు వారి మధ్యలో ఉండి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చేసేటువంటి సేవ చూడండి. వారి నుండి శరీరంలో శక్తి ఉన్నప్పుడు నుంచి వారి నుంచి పారిపోయి ఇప్పుడు కదలలేని స్థితిలో మంచాన పడ్డప్పుడు వారి మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు గునుక్కుంటా, విసుక్కుంటా, తిట్టుకుంటా చేసేటువంటిది చూడండి. ఎందుకు ఇట్లా పరిగెడుతుంటారు? ఇంకెంతగానో మరి పరిగెడతారు? పరిగెడితే వయసు వస్తుందా? ఎందుకని ఇట్లా చేస్తున్నారు? ఓపిక, సహనం ఉండాలి. మౌనంగా ఉండండి, ఎవరితో ఏం మాట్లాడకండి. అమ్మ అని దగ్గరికి వచ్చి పిలిచినప్పుడే మీరు మాట్లాడండి, లేకపోతే వదిలేయండి. ఎందుకు ఇబ్బంది పడతారు? ధ్యానం చేసుకుంటే మౌనమే కదా వస్తుంది ఆచార్య. ఎక్కువ మౌనంగా ఉంటాం కదా, అదే మనల్ని దారిలో పెడుతుంది. మౌనంగా ఉండండి. ఇప్పుడు తెలియని వ్యక్తుల మధ్యలోకి పోతాం, అక్కడ ఎవరు పరిచయం లేరు. మౌనంగా మన వసతి మనం చూసుకొని ఉంటామా లేదా? మన జాగ్రత్తలు అట్లాగే ఉండండి. వారి దగ్గర ఉండాల్సింది అక్కడే. చెప్పండి భీమరావు గారు. ఆచార్య మౌనంగా ఉందామన్నా గానీ ఉండనియరు ఆచార్య కొందరు. మీరు వాళ్ళు ఉండనియకపోతే
ఇక్కడ ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తుంటాడని అంటే, ఎవరో మన బటన్ వేస్తే మన మిషన్ తిరగడం, అంటే మన మిషన్ ని మనం నడిపించుకోవడం కాదు, అంటే మన జీవితాన్ని మనం నడిపించుకోవడం కాదు. ఎవరో తిట్టారని కాబట్టి మనం ప్రతిక్రియ చేస్తున్నాం. ఆ తిట్టినప్పుడు మౌనంగా ఉన్నాయి. వాళ్ళు పట్టించుకోకుండా తిట్టినా కూడా మౌనంగా ఉండండి. ఎందుకు అంటే వారికి మనకు సంబంధం, ఈ రక్త సంబంధం భగవంతుడు ముడిపెట్టాడు. అది ఎన్నెన్నో జన్మల కర్మ. ఇది ఇవాళ మనం చేసుకున్నది కాదు. అది పొమ్మంటే పోయేది కాదు. ఈ భార్యాభర్తల సంబంధం కానీ, ఈ యొక్క పిల్లల సంబంధం కానీ ఏదైతే ఉన్నదో మన కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు నాన్న అంటే ఈ మౌనిక గారికి అమితమైన ప్రేమ. కానీ నాన్న చెప్పితే వినకపోతే, ఒకసారి ఒక వస్తువు లేకపోతే వాళ్ళ భర్తకు వాళ్ళ నాన్న మీద చెప్తుంది మౌనిక గారు. బాలాజీ గారు అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పినా మా నాన్న చింతపండు తెమ్మంటే అస్సలేడండి అని చెప్పేసి అక్కడ మన భారతదేశం బార్డర్ జమ్మూ కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి అతనికి షికాయత్ చేస్తున్నది. అది ప్రేమ, కోపం కాదు. తిట్టేటువంటిది అది ప్రేమ. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని తొందరపడకండి, ఇంటి పట్టున ఉండండి. ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉన్నా మీ మనవడు కానీ మనవరాలు కానీ వస్తే ముందు వారికి పెట్టండి. యజ్ఞశేషం మిగిలిన ముందు వారికి పెట్టండి. యజ్ఞం దగ్గరికి వస్తే వారి చేత కూడా యజ్ఞం చేయించండి. వాళ్ళు రాలేదని చెప్పేసి మీరు మానుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. మీకు పెన్షన్ వస్తుంది. భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. వాళ్ళ మీద ఆధారపడి ఉండకుండా దాన్ని సద్వినియోగం. వాళ్ళ మీదనే ఉంది కదండి, వాళ్ళు ఇస్తేనే నేను అది మీరు ఇటువంటి వ్యవహారం చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. మీ పని మీరు చేసుకోండి, ఎవరితో మాట్లాడకండి. ఇష్టమే కదండి వాళ్ళు తీసుకునేది, అంతే కదా కాబట్టి మీరు ఇస్తున్నారు, కాకపోతే వాళ్ళు గ్రహిస్తారు అంతే. నేను తీసుకునే అవకాశం లేదు, ఇచ్చే అవకాశం లేదు. ఆ పదం మీరు అనుకోకూడదు విజయలక్ష్మి గారు. అది మీరు కావాలని చేసుకుంటున్నారు కాబట్టి మీరు తొందరపడకండి. తొందరపడకుండా ఉంటే వాళ్లకు మీరు ఉంటున్నప్పుడు మీరు యజ్ఞం చేయడానికి మానేశారు. యజ్ఞం మానేశారు అని అంటే ఎందుకు చేస్తలేవు అమ్మా అంటే నెయ్యి లేదు, డబ్బులు లేవు కదా, మరి మీరు గ్రహించట్లేదు. వాళ్ళు తీసుకొస్తారు నెయ్యి. నువ్వు భోజనం చేయట్లేదు ఎందుకమ్మా అని అంటే మన దగ్గర ఏమి లేవు, మీరు ఇస్తలేరు కదా అని అంటే వాళ్ళు తీసుకొస్తారు. మొట్టమొదట మీకు ఏర్పాటు చేసిన తర్వాతనే వాళ్ళు చూసుకుంటారు. అది గమనించండి. మొదట కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీ పని మీరు చూసుకోండి. వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా మధ్యలోకి వెళ్ళకండి. అమ్మ ఏంటి అని దగ్గరికి వచ్చి పలకరించినప్పుడు మాత్రమే పలకండి. వాళ్ళు గ్రహించి అడగాలి కదా ఆచార్యజీ. మరి మా అమ్మకు అడుగుతారు. వాళ్ళు రాళ్ళు కాదు, మట్టి దిబ్బలు కాదు, వాళ్ళలో మనసు ఉన్నది. ఇప్పుడు ఆవేశం కొన్ని రోజులు మౌనంగా ఉంటే తప్పకుండా అది సాధ్యం అవుతుందండి, అవదనేది ఉండదు. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అది చేసుకుంటే వాళ్ళకు మన వ్యవహారాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా నేర్చుకున్నారు. మనలో కూడా అమ్మనే అవకాశం ఇచ్చింది వాళ్ళకి అనిపిస్తుంది. అంతే, అన్ననికే వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా అన్ననికి నేర్చుకున్నారు. లేకుంటే వాళ్ళకి మొదలు అవకాశం ఇవ్వకుంటే అనకుండ్రి, అలాగ అవకాశం ఇచ్చారు. గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు కొత్త అమ్మ వారికి కనబడాలి. వారికి వాళ్ళ అమ్మ ఆప్యాయత కనబడాలి. మిమ్మల్ని వాళ్ళు అడగకపోయినా అమ్మ అన్నం తిన్నవా, బాబు తిన్నావా, ఒక ముద్ద తినరా, రారా అని చెప్పేసి అడగండి. వాళ్ళు రాకపోయి నీ మొహం నీ దగ్గరికి రా అన్నా సరే అననివ్వండి. కానీ దాని పరిణామం చాలా లోతుగా ఉంటుంది. ఓమాచార్యజీ, మరి వాళ్ళ కుటుంబం మీకు తెలుసు, మీరు కూడా వాళ్ళకి కొంచెం జ్ఞానం చెప్పచ్చు కదా ఆచార్యజీ. వాళ్ళ పిల్లలకి దగ్గర రానివారు. ఓం ప్రకాష్ రావద్దు ఇంటికి, చెప్తాడు కాబట్టి మాట వినరు. సూటిగా చెప్తాడు కాబట్టి సూటిగా చెప్పొద్దు. అది నచ్చదు కాబట్టి వదిలేయండి. సమయం చాలా అయిపోతుంది కాబట్టి. కాదండి, వాళ్ళ వెనక కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు, మన వెనక మన పిల్లలు ఉన్నట్టు వాళ్ళే జ్ఞానోదయం కలిగిస్తారు తప్పకుండా. అది మాత్రం తప్పనిసరి, సందేహం ఏమీ లేదు. కొన్ని రోజులు ఒకవేళ అవ్వచ్చు లేటు, కానీ భగవంతుడు ఆ పరిస్థితులు తెస్తాడండి.
పరాయి కోవడం లేదు. కానీ భగవంతుడిని మనం వదలకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓం శుభ నమస్తే. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఈ సందర్భంగా ఒక పాట ఆచార్య, శాశ్వతం కాదు జీవితం. పాడండి. ఓ శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం, ఇది నీటి బుడుగయే క్షణం, ఈ మగును ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ప్రతి శ్వాస శ్వాసలోన పరమాత్మని స్మరించు, వదిలేటి శ్వాస మళ్ళీ వచ్చేది ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. అనుకున్న మంచి కార్యం అనుకున్న నాడి చేస్తాను అనకు రేపు, రేపడిది ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ధనమే ప్రధానమనకు, కాబోదు స్థిరము నీకు, రాజైన అగు బికారి, ఈ ధనముదేమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఈ జన్మమెంతో శ్రేష్టం, ఇది చేయబోకు వ్యర్థం, నర జన్మ మరల నీకు దొరికేది ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఇది నీటి బుడుగయే క్షణం, ఏ మగును ఏమి క్షణం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఓం నమస్తే ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. మనకి ఏ పరిస్థితి ఎదురైనా సరే సహనంతో ఓర్పుతో ఒకే విధంగా ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఆ పరిస్థితులే మనకి అనుకూలంగా మారుతాయని తెలియజేశారు ఆచార్య గారు. ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఆచార్య. భాగ్యలక్ష్మి గారు చాలా బాగా పాడారు పాట, కానీ దాంట్లో అంతరంగం అనేటటువంటిది కూడా కొంత ఉంది. దాన్ని నేనేం గ్రహించాను అంటే, దీనిలో మనం ఆచరించవలసి ఉంది. ఈ జీవితం శాశ్వతం కాదు అని. కానీ ఆచరించిన తర్వాత ఎలా చెప్పాలనేటువంటి అనుభవం ఎదుటి వాళ్ళలో కూడా ఉంది. ఎదుటి వాళ్ళకి కూడా చెప్పే అనుభవం ఉంది. అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేది మానేయాలి, మనం ఆచరించడం ప్రారంభించాలి అని నా అభిప్రాయం అండి. పాట ద్వారా నేను తెలుసుకున్నాను. ధన్యవాదాలు సువర్చలమ్మ గారు, ధన్యవాదాలు. బాగుందమ్మా పాట, చాలా బాగుంది. సువర్చలమ్మ గారు, ఒకసారి మీరు కెమెరాలోకి రాండి, మాకు కనిపించండి. మిమ్మల్ని వెతుక్కోవాల్సి వస్తుంది. అది వెనకది, అది బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టారు, అది కూడా పెట్టుకుంటారు. అది ఎదుక్కున్నది కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా ఆచార్యజీ. సువర్చ పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. సంధ్యోపాసన ఈరోజు వైదిక సంధ్య జయమ్మ గారు రాలేరు అనుకుంటాను, ఎవరైనా చేయించండి. బాలాజీ గారు చేయించండి. నిన్న రాలేదు కదా బాలాజీ గారు. ఈ రోజు జర వేరే పని మీద ఉన్నా స్వామి. సరే, వేరే వాళ్ళకండి ఇవ్వండి, చేయించండి. వరలక్ష్మి గారు చేపిస్తారంటండి. చేపిస్తాను, లేకపోతే ఎవరన్నా చేస్తే చేయండి, లేదంటే చేస్తా. సరే, నేను చేపిస్తాను. నెక్స్ట్ ట్యూస్డే పోస్తే నాకు అనుకూలం ఉండకపోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. అదే వైద్య సంధ్యోపాసన.
ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహా ఓం అమృతాపిధానమసి స్వాహా ఓం సత్యం యశస్వీర్మయసి శ్రీతాం స్వాహా ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः इन्द्रियस्पर्शमन्त्राणि ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षु चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां नसोबलम् ॐ करतलकरपृष्ठे प्राणायाममन्त्रम् ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् अकमर्षणमन्त्रम् ॐ ऋतं च सत्यं च पीता तपसो जायत ततो रात्र जायत ततः समुद्रोर्नवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः मनसा परिक्रमः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजन्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजन्भे दद्मः प्रदेशे दिक्खु वरुणोऽधिपतिः पृदाकु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजन्भे दद्मः उदेचे दिक्खु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजन्भे दद्मः ध्रुवादिक्खु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजन्भे दद्मः ॐ ऊर्ध्वादिक्खु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजन्भे दद्मः उपस्थानमन्त्र जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः
स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्चग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः अप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तश्रुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्पाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदर्शितं जीवेम शरदर्शितं शृणुयाम शरदर्शितं प्रब्रवाम शरदर्शितम् अधीनाः स्याम शरदर्शितं भूयस्य शरदर्शिता ॐ सिन्नो देवी रविष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ఈశ్వర దయానిదే మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలము ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందుము గాక ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः इति ब्रह्मयज्ञं ధన్యవాదాలు ఆచార్య రోచలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. యూట్యూబ్ లో అప్లోడ్ చేయమంటారా ఈ వీడియో? చెయ్యండి ఆచార్య. ఎవరు నమస్తే ఆచార్య. రికార్డ్ ఆఫ్ చేయండి ఆచార్య. చేయండి. చేయండి ఆచార్జీ. అయ్యా అందరి అనుభవాలు అవే అందరికి అర్థమవుతుంది.